పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక హోదా అంశాలు ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈరోజు ఉండవల్లి నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో తాజా రాజకీయ పరిస్థితిపై వారు ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా ఉండవల్లి సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా అమలు చేయించుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వాలు నడిచాయని ఉండవల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిలకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో రకరకాల రాజకీయాలు నడుస్తున్నాయని ఉండవల్లి వ్యాఖ్యానించారు. రోజుల తర్వాత రాజమండ్రికి రావడం జరిగింది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర వాళ్ళని ఎక్కడ వీలైతే అక్కడ కలవడం ఇష్టమైన పని. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ అంకుల్ దగ్గరికి రావడం జరిగింది. ఆయన ఫ్యామిలీని కలవడం జరిగింది. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. దేర్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇస్ నథింగ్ పొలిటికల్ అబౌట్. థ్యాంక్ యూ. సిస్టము ఒక సిస్టమైజ్డ్ రూలింగ్ చేయగలిగినటువంటి సమర్థత ఉన్న పార్టీ కాంగ్రెస్. మన స్టేట్లో కాంగ్రెస్ బలపడడం అనేది ఎందుకు అవసరం అంటే, మన స్టేట్కి యాక్ట్ ఏదైతే చేశారో ఆ యాక్ట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ పెట్టారు, పోలవరం పెట్టారు. వాళ్ళు ఏమనుకున్నారంటే బహుశా ఈ రెండు అయితే మా మీద వచ్చినటువంటి కోపం అంతా పోతుంది అనుకుని ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ ఆ రెండింటి సాధనలో వెనకబడిపోయి ఉన్నారు, కానీ దాని మీద ఏం పట్టుపట్టలేకపోయారు. ఫర్ వేరియస్ నిన్నేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో కాంక్లేవ్లో చెప్తున్నాడు, నేను ఏం చేసినా బీజేపీ గవర్నమెంట్కి దగ్గరగా ఉన్నది కూడా ఓన్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ అని ఆయన చెప్తున్నాడు. ఇంతకన్నా ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఏముంటుంది? పోలవరం కన్నా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కన్నా పోనీ ఏమన్నా దెబ్బలాడి సాధించాలంటే యాక్ట్లో ఉన్నాయి. మనం ఎందుకు చేస్తాం ఆందోళనలో? యాక్ట్ చేయమని, ఈ చట్టం చేయండి అని ఆందోళన చూసాం, కానీ ఈ చట్టాన్ని అమలుపరచండి అన్న ఆందోళన భారతదేశంలో ఎక్కడ జరిగి ఉండదు. ఇక్కడ ఏం లేదు. మళ్ళీ అపోజిషన్లో ఎవరుంటే వాళ్ళకి అదొక వెపన్ అనమాట. అవి సాధించండి అని.